కాదక్క నిన్ను చూసి. ఎలా ఉన్నావక్క? చిన్నప్పుడెప్పుడు మనిద్దరం ఒకరిని వదిలి ఇంకొకరం ఉండేవాళ్ళం కాదు. కానీ తలరాత మనిద్దరం ఒకరినొకరం చూసుకోకుండా మాట్లాడకుండా ఎన్నేళ్ళు ఉండాల్సొచ్చింది. అంతా విధిరాదక్క. నీ మాటలో ఇంత ప్రేమ కనిపిస్తోంది. అమ్మకి మిగతా వాళ్ళకి నా మీద కోపం ఉన్నట్టు నీకున్నట్టు కనిపించటం లేదు. మరి నేనొచ్చి ఇన్ని రోజులైనా నన్ను చూడ్డానికి ఎందుకు రాలేదు వాగ్దేవి? ఆ కన్నీళ్ళేంటి చెల్లి? నేనేమైనా అనరాని మాటలన్నానా? అయ్యో అదేం మాటక్క. మీరేమీ అడగకూడంది అడగలేదు శారదా గారు. మీ చెల్లెలు కాళ్ళు చేతులు పడిపోయి నోటి మాట లేక మంచాన పడింది. తను కోలుకుంది ఈరోజే. అందుకే మిమ్మల్ని కలవడానికి ఇప్పటిదాకా రాలేకపోయింది. అవునా వాగ్దేవి? నీకంత కష్టం వచ్చిందా? అవునక్క. ఇప్పుడు కూడా నా కూతురొచ్చి నా రోగాన్ని నయం చేసింది. నేను మామూలు మనిషినవ్వటానికి కారణమయ్యింది. లేదంటే నేనలాగే మంచాన పడి అలాగే చనిపోయేదన్నక్క. బాధపడకక్క. నువ్వు కూడా గతం మర్చిపోయావట కదా. మనకేంటి ఈ శాపం? అవును చెల్లి, అది నాకు నరకంలా ఉంది. బాధపడకక్క. నా బిడ్డ వల్ల నాకు నయమైనట్టే నీ బిడ్డ వల్ల నీకు కూడా గతం గుర్తుకొస్తుంది. మన రక్తం పంచుకుని పుట్టిన వాళ్ల వల్లే మనకి మంచి జరుగుతుంది. తప్పు ఎవరి వల్ల జరిగిందో తెలియడం లేదు. మన మేనల్లుడు రాజీవ్ చెప్తే తప్ప బంధాలు తెలియడం లేదు. నేనేం తప్పు చేశాను? అందరూ నా మీద ఎందుకింత కోపంగా ఉన్నారో అర్థం కావడం లేదు. అన్నీ సర్దుకుంటాయక్క. అమ్మ కోపం కూడా తగ్గుతుంది. నిన్ను చూసుకోవడానికి నేనున్నాను. నా కూతురు వర్ష ఉంది. మేనల్లుడు రాజీ ఉన్నాడు. అలాగే నీ పిల్లలు కూడా నీ దగ్గరకొస్తారు. కంగారు పడకు. భగవంతుడికి కూడా నా మీద కోపం ఉన్నట్టుంది. అసలు నా పిల్లలు ఉన్నారో లేరో కూడా నాకు తెలియడం లేదు. ఉంటే ఎప్పుడొస్తారో కూడా తెలీదు. వస్తారు, ఎందుకు రారు? అందరూ వచ్చి నేను సొంతం చేసుకోవాలనుకున్న ఆస్తిని ముక్కలు చేసి పంచుకుంటూ ఉంటే నేను ఊరుకుంటానా? నేనేంటో చూపిస్తా. రాక కూర్చుందాం. నాకు నిజంగా ఏమీ గుర్తుకు రావడం లేదు చెల్లి. లేదక్కా, నీకన్నీ గుర్తొస్తాయి. అమ్మ చూసుకుంటుంది కదా. మన అమ్మ చికిత్స చేస్తే ఎలాంటి పేషెంట్ అయినా రికవరీ అవ్వాల్సిందే. నీకెందుకు? అమ్మ చూసుకుంటుంది. అంతేకాదు, నా కూతురు వర్ష ఉంది కదా, నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. నువ్వు కూడా కొద్ది రోజుల్లో నార్మల్ అవుతావు. నువ్వు చెప్తుంటే నాకు కూడా ధైర్యం వస్తుంది చెల్లి. కానివ్వండి కానివ్వండి,